హలో ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆల్ఫా. సో ఈరోజు వచ్చేసరికి ఇంకొక మంచి కంపెనీ గురించి అయితే టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసి వీడియో చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సో మన ఛానల్ ఫాలోవర్ ఒక అతనైతే ఈ బజాజ్ కన్జ్యూమర్ గురించి అనాలిసిస్ చేసి చెప్పమన్నారు. సో ఈరోజు మనం ఈ బజాజ్ కన్జ్యూమర్ కంపెనీ గురించి అండ్ టెక్నికల్ అనాలిసిస్ లాస్ట్లో ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి. అలాగే మీకు ఏ కంపెనీ గురించి అయినా ఫండమెంటల్ ప్లస్ టెక్నికల్ అనాలిసిస్ మీకు కావాలి అంటే జస్ట్ కమెంట్ చేయండి. సో దట్ నేను ఆ కంపెనీ గురించి అనాలిసిస్ చేసి మంచి దానికి మార్కెట్ స్ట్రక్చర్ మొత్తం డ్రా చేసి మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మనం బజాజ్ కన్జ్యూమర్ తెలుసుకుందాం. సో, ఈ బజాజ్ కన్జ్యూమర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏంటి? ఈ బజాజ్ కన్జ్యూమర్ యొక్క బిజినెస్ ఏదైనా ఉంది అంటే మెయిన్‌గా హెయిర్ ఆయిల్స్. హెయిర్ ఆయిల్‌కి సంబంధించిన ఆ బిజినెస్ అనేది ప్రధాన యొక్క బిజినెస్. మీన్స్ చాలా ప్రాఫిట్ వచ్చేది ఈ కంపెనీకి మెయిన్‌గా హెయిర్ ఆయిల్స్ నుంచి. హెయిర్ ఆయిల్ అంటే ఆల్మండ్ ఆయిల్ అవన్నీ ప్యూర్ 100% ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ మొత్తం ఈ బజాజ్ కన్జ్యూమర్ కేరే మనకి తయారు చేస్తుంది. హెయిర్ కేర్, స్కిన్ కేరు, అదర్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ సేమ్ ఇట్ ఈజ్ లైక్ సేమ్ డాబర్ ఇండియా లాస్ట్ టైం నేను వీడియో చేశాను కదా డాబర్ ఇండియా కంపెనీ గురించి. అలాగనే బట్ కంపేర్ టు అది ఇది ఇంకా కొంచెం మంచిగా ఉంది. ఆల్ లైక్ సేల్స్ గ్రోత్ కానీ అన్నీ లైక్ ఆర్ఓఈ కానీ ఫండమెంటల్ పరంగా కానీ టెక్నికల్ పరంగా కానీ దానికంటే ఇది కొంచెం బెస్ట్గా అనిపించింది నేను రీసెర్చ్ చేసేటప్పుడు. ఓకేనా? సో ఓవరాల్గా బజాజ్ కంపెనీ ఏం చేస్తుందో మీకు ఐడియా వచ్చింది కదా. ఈ హెయిర్ ఆయిల్ అనేది, హెయిర్ కేర్ అనేది, స్కిన్ కేర్ అనేది, అదర్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తుంది. దిస్ ఈజ్ ఓవరాల్‌గా. అండ్ ఈ సేల్స్ గ్రోత్‌గా మనం చూసుకుంటే ఇట్ ఈస్ చాలా బెస్ట్‌గా ఉందండి. మీరు చూసుకుంటే సుమారు ఆహ్, చూసారా 9,648 క్రోర్స్ నుంచి 11,647 క్రోర్స్ వరకు పెరిగింది ఈ ఇయర్‌లో. అంటే రెవెన్యూ గ్రోత్ అనేది 20% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. సో ఇది చాలా అంటే చాలా పాజిటివ్ అనేది బజాజ్ కన్స్యూమర్ కంపెనీకి ఈ సేల్స్ గ్రోత్ ఎక్కువ ఉండడం వల్ల చాలా బిగ్ పాజిటివ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రాఫిట్ గ్రోత్. సేల్స్ గ్రోత్ మంచిగా ఉందంటే ప్రాఫిట్ గ్రోత్ ఆటోమేటికల్లీ మంచిగా ఉంటుంది కదా. అంతే కదా, నువ్వు ఎక్కువ సేల్ చేసావంటే ఎక్కువ ప్రాఫిట్ అనేది ప్రాపర్గా వచ్చేస్తుంది, కరెక్ట్గానే వచ్చేస్తుంది. ఇఫ్ యూ డన్ ప్రాపర్ సేల్. ఓకే. సో ఈ ప్రాఫిట్ గ్రోత్ కూడా మంచిగానే ఉంది. మీరు గనక చూసుకుంటే నెట్ ఇన్కమ్ సుమారు 1,253 క్రోర్స్ నుంచి 1,902 క్రోర్స్ వరకు పెరిగింది. అంటే నెట్ ప్రాఫిట్ సుమారు 52% పెరిగిందనమాట. సో ఇంకా ముఖ్యంగా క్యూ4లో నెట్ ప్రాఫిట్ అనేది 63.6 ఇయర్ ఆన్ ఇయర్, అంటే 100% గ్రోత్ ఉంది అండ్ 105% గ్రోత్ ఉందని చెప్పారు. సో మీరు కనుక చూసుకుంటే ప్రాఫిట్ గ్రోత్ వెరీ స్ట్రాంగ్గా ఉంది. సో ఈ రెండు సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ మంచిగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆర్ఓఈ, ఆర్ఓసిఈ ఎలా ఉందో చూసుకుంటాం. సో ఇప్పుడు మనకు మీరు చూసుకుంటే ఈ ఆర్ఓఈ మంచిగానే ఉంది, ఆర్ఓసిఈ మంచిగానే ఉంది, స్ట్రాంగ్గా. మీరు చూసుకుంటే ఇక్కడ ఆర్ఓఈ వచ్చేసరికి మనకి ఇంప్రూవ్మెంట్ లేటెస్ట్ రిపోర్ట్ ఆర్ఓఈ 21.16%గా ఉంది. సో ఇది యాక్చువల్గా అయితే మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం కదా, 50% అబవ్ ఉందంటే గుడ్ అని. సో అలాగనే మనకి ఆర్ఓసిఈ కూడా వెరీ స్ట్రాంగ్గా ఉంది. ఇరాన్ వచ్చేసరికి 2025లో 20.5, 24లో 20.9, బట్ 2026లో 35.9కి చేరింది. కంపేర్ టు లాస్ట్ 2 ఇయర్స్ ఈ ఇయర్లో వచ్చేసరికి చాలా అంటే చాలా మంచిగా ఉంది ఆర్ఓసిఈ అనేది. సో చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ ఆర్ఓసిఈ అనేది. ఈ ఆర్ఓఈ అనేది గుడ్గా ఉంది. సో మనం నెక్స్ట్ వచ్చేసరికి డెప్ట్ టు ఈక్విటీ రేషియో కనుక చూసుకుంటే ఈ బజాజ్ కంపెనీది డెప్ట్ టు ఈక్విటీ రేషియో వచ్చేసరికి ఎక్సలెంట్గా ఉందండి. చూసుకుంటే మనం ఈ ఈ ఈ బజాజ్ కన్జ్యూమర్ కేర్లో ఇది ఒక స్ట్రాంగ్ పాయింట్ అని నేను చెప్పొచ్చు. సో ఎందుకంటే యాక్చువల్గా అయితే డెప్ట్ టు ఈక్విటీ రేషియో 0.గా ఉంటున్నది. ఇంట్రెస్ట్ కవరేజ్ కూడా 285.5xగా ఉంది. సో దట్ మీన్స్ యాక్చువల్గా అయితే డెప్ట్ టు ఈక్విటీ రేషియో అనేది జీరోగా ఉందంటే అది
చాలా వాళ్ళకి అప్పులనేవి ఏమీ లేవు అని అర్థం. సో, దట్ మీన్స్ ఇది ఎక్సలెంట్. ఫస్ట్ స్ట్రాంగెస్ట్ పాయింట్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ ఫండమెంటల్ అనాలిసిస్‌లో ఓకేనా. సో, ఇది చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రమోటర్స్ హోల్డింగ్. ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చేసరికి మనకి హ్మ్, ప్రమోటర్స్ వచ్చేసరికి అంటే ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు వచ్చేసరికి 42.97% షేర్ హోల్డింగ్ ఉంది వాళ్ళకి. ఓకేనా. సో, ఇంత పర్సెంటేజ్ షేర్ హోల్డింగ్ ఉందంటే వాళ్ళు జాగ్రత్తగా వర్క్ చేస్తారు. జాగ్రత్తగా ఫోకస్ చేస్తారు. ఏదైనా సేల్స్ గ్రోత్‌ని పెంచుకోవడానికి ట్రై చేస్తా ఉంటారు ఆల్‌వేస్. అండ్ ప్రమోటర్ ప్లెడ్జ్ వచ్చేసరికి 0% ఉంది. ఆ 42.97% షేర్స్‌ని ఎక్కడా పెట్టి లోన్స్ అయితే వీళ్ళు తీసుకోలేదు. సో, ఇది కూడా మంచి పాజిటివ్ న్యూసే. సో, మన షేర్ ప్యాటర్న్ చూసుకుంటే బజాజ్ కన్స్యూమర్ కేర్‌కి షేర్ ప్యాటర్న్ అనేది ప్రమోటర్స్ ఇందాకల చెప్పినట్టుగా 42.97% ఉంది. ఫారిన్ ఇన్వెస్టర్స్ 16.11% ఉంది. ఇక్కడ మన ఇండియాలో ఉంటారు కదా! అంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళందరూ వచ్చేసరికి 14.90% ఉంది. అండ్ ఈ డిఐలోనే మ్యూచువల్ ఫండ్స్ కూడా వస్తది. అంటే మ్యూచువల్ ఫండ్స్ చాలా పర్సెంటేజ్ ఉంది. రిమైనింగ్ 0.81% అనేది వేరే అదర్స్ ఉన్నారు ఈ డిఐలో. బట్ ఈ డిఐలో మ్యూచువల్ ఫండ్సే 14.09% ఉంది చాలామంది ఉంటారు. రిటైల్స్ అదర్స్ అంటే మనం ఎవరైతే కొంటామో వాళ్ళు 26% ఉంది. సో, ఇక్కడ మెయిన్‌గా నేను చెప్పాలనుకుంది ఎఫ్ఐఐస్. ఈ ఎఫ్ఐఐస్ ఏమైతుందంటే ప్రీవియస్‌గా వాళ్ళు లాస్టు 2 ఇయర్స్ గనక చూసుకుంటే లాస్ట్ ఇయర్ 11% ఉండే. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 11%, లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 13%, ఇప్పుడు 16% నేను అబ్జర్వ్ చేసింది నా రీసెర్చ్ చేసేటప్పుడు. సో, దాని ప్రకారం నేను చెప్పేదంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవ్రీ డే బై మీన్స్ ఇయర్‌లీ ఇంక్రీజ్ అవుతా ఉన్నారు. అదొకటి. ఇంకొకటేందంటే ఆహ్, ఈ ఇది ఓన్లీ మన బజాజ్ కన్స్యూమర్ అనేది ఇండియా మాత్రమే కాదు, ఫారిన్ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. చాలా అంటే ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా అంటే చాలా కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. సో, దానివల్ల కూడా చాలా ప్రాఫిట్ ఉంది. సో, ఇక్కడ ఫారిన్ ఇన్వెస్టర్స్ మంచిగా ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే ఉన్నారు. సో, ఇదొక గుడ్ న్యూస్. ఓకేనా. ఈ కం ఈ ఈ కంపెనీకి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఫండమెంటల్ అనాలిసిస్‌లో ఎటువంటి రిస్క్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా పాజిటివ్‌గా ఉంది. ప్రెజెంట్ వాల్యూస్ కూడా ఓకేనా. సో, టెక్నికల్‌గా చూద్దాం. ప్రెజెంట్ ఎక్కడుంది? మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చా? చేయకూడదా? అని టెక్నికల్‌గా చూద్దాం. సో, టెక్నికల్‌గా మీరు చూసుకుంటే ఇది నేను డ్రా చేసినటువంటి మార్కెట్ స్ట్రక్చర్ అండి. హైయర్ హై, హైయర్ లో, బీఓఎస్, సీహెచ్ఓ, సీహెచ్ ఓకేనా. ఇవన్నీ మీరు గనక చూసుకుంటే ప్రెజెంట్ నేను డ్రా చేశాను. రెసిస్టెంట్ జోను, సపోర్ట్ జోన్‌లు అవన్నీ మీకు మంచిగా ప్రాపర్‌గా డ్రా చేశాను. సో, ప్రెజెంట్ అయితే ఇది ఒక ఇమ్మీడియేట్ సపోర్ట్ దగ్గరైతే ఉందండి. ఇప్పుడు మీరు గనక చూసుకుంటే ఈ ఇమ్మీడియేట్ సపోర్ట్ అంటే ఇక్కడ, ఇక్కడ హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హైకి పోయిన తర్వాత కిందకొచ్చి లోవర్ హైకొచ్చింది. హైకొచ్చి ఇక్కడికొచ్చేసి ఇక్కడ ఇమ్మీడియేట్ సపోర్ట్ దగ్గరైతే ప్రెజెంటు ఇక్కడే ఇక్కడే ఉంటుంది. లైక్ లాస్ట్ ఫ్యూ డేస్‌గా ఈ ఇమ్మీడియేట్ సపోర్ట్ దగ్గరే మూవ్ అవుతుంది. సో, ఒకవేళ బయర్స్ గాని ఎక్కువగా అగ్రెసివ్‌గా తీసుకొని ఎక్కువ బయర్స్ గాని వచ్చిండ్రు అంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళిపోయిద్దండి. ఒకవేళ అలా కాకుండా కిందకి ఇమ్మీడియేట్ సపోర్ట్ కిందకి గాని వచ్చింది అంటే సెల్లర్స్ ఎక్కువుండేసి ఇమ్మీడియేట్ సపోర్ట్ దగ్గరికి అంటే కింద గాని ఈ ఇమ్మీడియేట్ సపోర్ట్ కింద గాని ఒకవేళ వచ్చింది అంటే స్టాక్ ప్రైసు. సో, ఇంగా సెల్లర్స్ ఎక్కువున్నట్టు. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ తీసుకోవాలండి. 393 వద్ద తీసుకోవాల్సొస్తది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి. సో, నాకు తెలిసి మాక్సిమం యాస్ పర్ ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ నా అనాలిసిస్ ప్రకారం అయితే మాక్సిమం ప్రెజెంట్ ఆల్సో క్యూ1 రిజల్ట్ ఆ రిజల్ట్‌ని బట్టి వాటిని బట్టి ఆల్ మంచిగానే ఉన్నాయి కాబట్టి, నాకు తెలిసి ఈ ఇమ్మీడియేట్ సపోర్ట్ దగ్గరైతే సపోర్ట్‌గా తీసుకొని మళ్ళా పైకెళ్తదండి. దట్స్ ఫర్ నా అనాలిసిస్ ప్రకారం నేను అనుకుంటున్నాను. ఓకేనా. సో, మీరు గూడా మీ అనాలిసిస్ షేర్ చేయండి. ఇది ఈ ఇమ్మీడియేట్ సపోర్ట్ నుంచి పైకెళ్ళిద్దా? కిందకెళ్ళిద్దా? జస్ట్ మీ అనాలిసిస్ ప్రకారం కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏదైనా కంపెనీ గురించి అనాలిసిస్ కావాలి అనిపిస్తే కమెంట్ చేయండి. ఓకేనా. అండ్
జస్ట్ షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ ఏంటో ఈ వీడియోలో షేర్ చేయండి. ఓకే. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్. బై.